హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులకి మరికొన్ని ముఖ్యమైన విషయాలు అయితే నేను చెప్పబోతానండి. మరొక సమస్య అండి, ఈపీఎఫ్ విత్డ్రా సంబంధించి మరొక సమస్య చాలా మంది అయితే అడుగుతున్నారు అనమాట కామెంట్ సెక్షన్లో. అసలు వెబ్సైట్ అంతా కూడా అతలాకుతలంగా ఉంది, అసలు 3.0 ఎందుకురా బాబు అన్నట్లుగా అయితే చాలా మంది ఫీల్ అవుతున్నారు. అది ఏంటి ఆ ఇష్యూ అనేది మీకు చూపిస్తాను. అది వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మన దేశం కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, అంటే ఆప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి అనేది కాకుండా లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్తే కనుక చాలామంది పిఎఫ్ విత్డ్రా పెడదామని చెప్పేసి ఆలోచిస్తున్నారు కదా. ఇంతకుముందు పిఎఫ్ విత్డ్రా పెట్టిన వాళ్ళకి, సెటిల్ అయిన వాళ్ళకి, అలాగే ఇంతకుముందు ఇనిషియేట్ చేసిన వాళ్ళకి దిక్కులేదు. అసలు వాళ్ళది అలాగే ప్రస్తుతానికి పెండింగ్లో ఉంది. కొన్ని ఏంటంటే దశల వారీగా అవుతూ ఉన్నాయి. ఓకే, ఒక రకంగా మనము దానికి ఆనందపడాలి. అది చాలా వరకు ఏంటంటే ఇంకా పెండింగ్లో ఉన్నాయి. బట్ ఇది ఎలా ఉంటే ఒక్కొక్క ఇష్యూ అనేది మనకి ఈపీఎఫ్ వెబ్సైట్లో జనరేట్ అవుతూ ఉంది. అసలు 3.0 ఎందుకురా బాబు అన్నట్లుగా ఉందన్నమాట. మనకి పాత వెబ్సైటే చాలా వరకు బెటర్. ఎందుకు దీన్ని 3.0కి మైగ్రేషన్ చేసి కొత్త ఇది మా యూజర్ ఫేస్ అంతా కూడా చాలా బాగుంటుంది, స్మూత్గా ఉంటుంది, ఓకేనా, చాలా చక్కగా ఫ్రెండ్లీగా ఉంటుంది అని చెప్పేసి చాలా రకాలుగా ఏంటంటే ఈ 3.0 మైగ్రేషన్ చేసి ఇంకా దరిద్రం చేశారన్నమాట. ఓకే, లెక్క ప్రకారం పోస్ట్ మైగ్రేషన్ అయిన తర్వాత మనకి వెబ్సైట్ అనేది చాలా స్టెబుల్గా ఉండాలి, కానీ అలా లేదు. ఏదో ఒక ఇష్యూ అనేది జనరేట్ అవుతూ ఉంది. ఇప్పుడు కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చండి. ఓకే, పిఎఫ్ విత్డ్రా పెడుతుంటే యూజర్ సెషన్ ఎక్స్పైర్డ్ అని చెప్పి చూపిస్తాను అనమాట. చాలా ఇష్యూస్ ఉన్నాయన్నమాట 3.0లో. ఓకే, ఇంత ముందులా కాదు, ఎక్కడెక్కడో లింకులు తీసుకొచ్చి ఇందులో కలిపేసి మనకి పిఎఫ్ విత్డ్రా చేయకుండా వాళ్ళు ఏదో బగ్ పెట్టడం ఇట్లాంటివన్నీ కూడా చేశారు. ఇవి బగ్గా లేకపోతే గ్లిచ్చా లేకపోతే వీళ్ళు నిజంగా పెట్టిన ఇష్యూనా అనేది తెలియట్లా. ఓకే, మరి వెయిట్ చేసి చూడాలి ఫ్యూచర్లో ఎలా ఉంటుంది అని చెప్పేసి. నెల గడిస్తే కానీ మనకి ఇవన్నీ కూడా తెలియవు అనమాట. ఎక్కడెక్కడో ఉన్న యూఏ నెంబర్కి సంబంధించిన డేటా అంతా కూడా యూఏ నెంబర్లో షో అవడం, ఓకేనా, అక్కడ ఉన్న ప్రాబ్లం ఇక్కడ మనకి రిఫ్లెక్ట్ అవ్వడం, ఇది ఇక్కడ అవ్వకపోవడం, ఇలా చాలా ఇష్యూస్ ఉన్నాయి అనమాట. ఎందుకు ఈ 3.0 తీసుకొచ్చారు, అసలు ఎందుకు ఇదంతా మైగ్రేషన్ చేసి అంత నాశనం చేశారు అనేది ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఓకే, మరి ఫ్యూచర్లో ఎలా ఉంటుందో చూడాలి. ప్రస్తుతానికైతే ఎవరైనా పిఎఫ్ విత్డ్రా పెడుతుంటే పాపం ఇట్లాగా యూజర్ సెషన్ ఎక్స్పైర్ అని చెప్పేసి రావడం, ఓకే, చాలా రకాలుగా ఇబ్బంది అయితే అవుతుంది ఈపీఎఫ్ ఖాతాదారులకి. మీ అభిప్రాయం అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలామంది తిడుతున్నారు, ఇంకా పచ్చిగా తిడుతున్నారు. దాని గురించి మనం మాట్లాడకూడదు. చూసారు కదా, ప్రస్తుతానికైతే ఇది ఇష్యూ ఉందండి. ఇదేంటంటే గ్లిచ్, ఇది ఎప్పుడు పోతుందో మనకైతే తెలియదు, ఓకేనా. మనం వెయిట్ చేయాలి. వీళ్ళు మనకి ఏదైనా ఇనిషియేట్ చేస్తుంటే ఇష్యూ వచ్చిందంటే ఆ ఇష్యూ మనకు పోయే వరకు వెయిట్ చేయాలి, కానీ మనకి వేరే దిక్కు అయితే లేదనమాట. బట్ మీరు ఏదైనా గ్రీవెన్స్ రేట్ చేయాలంటే ఓకే, మీకు పోర్టల్ వచ్చేసరికి మీకు సంబంధించిన ఇక్కడ చూడొచ్చు, ఈపీఎఫ్ ఐజీఆర్ఎంఎస్ అని చెప్పేసి ఉంటుంది గ్రీవెన్స్ పోర్టల్. గ్రీవెన్స్ పోర్టల్కి వెళ్ళి మీరు ఎట్లా ఇష్యూస్ వస్తారని చెప్పేసి పదే వాళ్ళకి మీకు వీలైతే ఓకేనా ఒక గ్రీవెన్స్ పడేయండి. వాళ్ళు చూసుకొని చాలామంది మనం తిడుతున్నారన్న ఉద్దేశంతోనే కాస్త స్పీడ్గా ఏదైనా వర్క్ చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. వాళ్ళకి ఏదైనా వాళ్ళ ఈ వీడియో మీ నచ్చితే లేకుండా లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మన దేశం కింద సబ్స్క్రైబ్ బటన్ అంటే యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఒకటి అడౌట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.